సంక్రాంతి, 'వెంకీ మామ' డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. సంక్రాంతికి వెంకటేష్ సినిమా వస్తుందంటే అది సూపర్ హిట్ మంత్రం. 'వెంకీ మామ' కెరీర్‌లో సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్‌లే. ఈసారి కూడా అదే మంత్రంతో వస్తున్నాడు 'వెంకీ మామ'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి చేతులు కలిపి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేశాడు. వీళ్ళ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'F2, F3' సినిమాలు అల్టిమేట్ బ్లాక్ బస్టర్లు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రం నుండి 3 పాటలు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు 4వ పాటను కూడా ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. సినిమా విడుదలకు 2 రోజుల ముందు ఈ సాంగ్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ పాటలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. ట్రైలర్‌తో సినిమా కాన్సెప్ట్ ఏమిటో మేకర్స్ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక హై ఇమేజ్ ఉన్న పర్సన్ కిడ్నాప్ అవ్వగా ఆయన గురించి బయటకు తెలియకుండా కేసును డీల్ చేయాలని పోలీసులు అనుకుంటున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. అలా పోలీస్ టీమ్ కోసం పనిచేసే అతను వెంకీ మామ. గతంలో పోలీస్ ఆఫీసర్‌గా సేవలందించిన వెంకీ మామ రిటైర్ అయ్యి భార్యాపిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అలాంటి టైంలో కిడ్నాప్ కేసు ఆయన దగ్గరకు వెళ్లడం, వెంకటేష్ మిషన్‌లో కీలక రోల్‌గా మరో పోలీస్ ఆఫీసర్ మీనాక్షి రావడం ట్రైలర్‌లో చూపించారు. ఆమె రాకతో అసలు కథ మొదలవడం, అటు మీనాక్షి చౌదరి, ఇటు భార్య ఐశ్వర్య రాజేష్ మధ్య వెంకటేష్ నలిగిపోవడం వింటేజ్ కాన్సెప్ట్‌ను గుర్తు చేస్తుంది. ఇక కిడ్నాప్ కేసును సాల్వ్ చేయడానికి వెంకటేష్, మీనాక్షిలతో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా రావడం, ఆ కేసు సాల్వ్ చేసే క్రమంలో హీరో ఇద్దరు లేడీస్‌తో పడే అవస్థలు వర్ణనాతీతం అనేలా ట్రైలర్‌ను అనిల్ రావిపూడి ఎక్స్‌ట్రార్డినరీగా కట్ చేశాడు. అసలు ప్రేక్షకులు ఎలాంటి స్టఫ్ ఇస్తే థియేటర్‌కి వస్తారో అలాంటి ట్రైలర్‌ను కట్ చేశాడు. ట్రైలర్ దెబ్బతో సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చూస్తుంటే సంక్రాంతికి సినిమాతో దిల్ రాజుకు లాభాల పంట ఖాయమనిపిస్తుంది.